అందరికి ఇప్పుడు నేను మీ ముందు ఉంచబోయే వాక్యం ఏంటి అంటే యోబు 22:21 ఏమని ఉంటుంది అక్కడ? ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఏంటి దేవుడు ఈ వచనము మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఎందుకు మనం ఈ వచనం గురించి డిస్కస్ చేయాలి అంటే, దేవుడు మన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? సో ఒక సహవాసం అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనమాట. నీకు నాకు మధ్య ఉన్నటువంటి సహవాసం ఎటువంటిదో ఆయనకి నీకు మధ్య ఉన్న సహవాసం కూడా అలాగ ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. అప్పుడే కదా నీకు సమాధానం కలుగుతుంది. ఎలా వస్తుంది సమాధానము? సహవాసం అంటే ఏంటి? మనం ఆయన్ని ఫాలో అవ్వడమే కదా. ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మనకి ఎలా జీవించాలో అనేది నేర్పించాడు. మనం ఇతరులతో ఎలాగా సంభాషించాలో, ఎలా మాట్లాడాలో అనే ఒక మార్గాన్ని అనేది మనకు చూపించాడు. ఆ మార్గము ఎంతో సత్యమైనది, రమ్యమైనది. సో దేవుడు ఏం చెప్తున్నాడు? నన్ను వలె మీరు కూడా నన్ను ఫాలో అవ్వండి, నేను చూపించిన మార్గాల్లో నడవండి. ఆ మార్గాలు మన మంచికే కదా. సో ఆయన ఎటువంటి మార్గాల్లో జీవించమని చెప్పాడు? సత్యమైనవై ఉండాలి. అటువంటి మార్గాలు నీతి న్యాయములతో కూడినవి. అంతేకాకుండా మనలో అహంకారం అనేది ఉండదు. అంతేకాకుండా మనలో ద్వేషం అనేది ఉండదు. అంతేకాకుండా మనలో ఎటువంటి వ్యభిచారకు సంబంధించిన కోరికలు అనేవి మనలో ఉండవు. ఆయన్ని ఫాలో అవ్వడం అంటే మనం సత్యాన్ని అనుసరించడమే కదా. ఆయనే చెప్పారు కదా, ఆయనే సత్యము, జీవము, మార్గము అని చెప్పేసి. సో మనం ఏం చేయాలి? ఆయనతో సహవాసం అంటే మనకున్న ప్రతి ఒక్క సమస్యని ఆయన దగ్గర ప్రార్థనా విన్నపముల ద్వారా ఆయనకి తెలియజేయాలి. ప్రతిరోజు ఆయనతో మనకి సంభాషణ అనేది ఉండాలి. అంతేకాకుండా మన జీవితంలో ప్రతిరోజు మనం చేసే పనుల్లో ఎటువంటివి పనులు చెడ్డ పనులు ఉన్నాయా, ఎటువంటివి ఏమైనా ఒక ఆయనకి వ్యతిరేకమైన పనులు ఉన్నాయా లేదో మనం జ్ఞాపకం చేసుకోవాలి. లోకానికి మనము వ్యతిరేకంగా ఉండాలి. అంటే లోకంలో జరిగే పాపానికి మనం ద్వేషించాలి. సో దేవునితో సహవాసం చేస్తే ఎలా ఉంటారు? ఎంతో వెలుగుని వాళ్ళ ద్వారా ఉంటుంది అనమాట. అంతే వాళ్ళు ఏం చేస్తారు? పాపాన్ని అనేది విరివిగా వారిని వ్యతిరేకిస్తారనమాట. సో వాళ్ళు ఎక్కువ సత్యాన్ని ఫాలో అవ్వడానికి ఇష్టపడుతూ ఉంటారు. వారి జీవితంలో ఎక్కువ ప్రార్థనలో ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. బైబిల్ చదువుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. అంతేకాకుండా ఎక్కువగా సమాధానంగా ఉంటారనమాట. ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారు. పక్కవారితో వాళ్ళు ఒక మాట కూడా మాట్లాడే విధానం కూడా ఎంతో సమాధానాన్ని కలిగించేదిలా ఉంటుందన్నమాట. సో దేవుణ్ణి ఫాలో అవుతే ఖచ్చితంగా సమాధానం అనేది నీ వెంటే ఉంటుంది. అంతేకాకుండా నీకు ప్రతి విషయంలోనూ మేలే. ఎందుకంటే నీ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ నీ మీద ప్రేమ చూపిస్తారనమాట. సో నేనేమంటున్నానంటే ఆయనతో మనం సహవాసం చేద్దాం. సో ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించును గాక.